దొరగడీలు కూలగొట్టి పాలన తెచ్చాం, ప్రజాపాలన తెచ్చాం. నియంతృత్వ పాలనపై నిప్పులు చెరిగాం, ప్రజాపాలన తెచ్చాం. అరే దొరగడీలు కూలగొట్టి పాలన తెచ్చాం, ప్రజల మధ్యకు వచ్చాం. రేవంత్ అన్న సైనికుడై రణరంగం నడుపంగం, దొరకోటలు కూలగొట్టిం. అరే ప్రజాస్వామ్య తెలంగాణ పరిడే విల్లేల తెచ్చాం, ప్రజాపాలన తెచ్చాం, ప్రజల మధ్యకు వచ్చాం. ప్రజాపాలన తెచ్చాం, ప్రజల మధ్యకు వచ్చాం. రైట్. ఇదే గొంతుతోటి కేసీఆర్ కు మీరు యాంటీగా పాడినటువంటి పాట చాలా బాగున్నాయి కదా. ఎవడిపాలైందిరో తెలంగాణ, ఎవడిపాలైందిరో తెలంగాణ. ఇదే గొంతుతో ఆనాడు పాడినా కదా నేను, అద్భుతంగా పాడినా కదా. చాలా పాటలు మీరు విన్నారు కదా. వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాదరాం, యువశంగాదురా ఓదరో నిన్ను మోయలేమురా మాదరాం. ఇవన్నీ కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా రాసినటువంటి పాటలు ఆనాడు మీరు విన్నారు. అందువల్ల రేవంత్ అన్న నాయకత్వంలో అద్భుతంగా మాదిగ ఉపకులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అణగారిన వర్గాల ప్రజలందరూ కూడా ఏకమై ఖచ్చితంగా పని చేస్తారు. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తారు. తెలంగాణలో ఒక మంచి మార్పు, ఏ మార్పు జరగాలని ప్రజలు ఆశించారో ఆ మార్పు జరుగుతుంది. దానికోసమే పనిచేస్తున్నాం. ఆల్రెడీ మార్పు మొదలైంది. ఇక రైతుల రుణమాఫీ ఒకటి రేపు ఆగస్టు 15 లోపే చేస్తామని కూడా సీఎం గారే చెప్పిండ్రు కనుక, రేవంత్ అన్న గారే చెప్పారు కనుక ఖచ్చితంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఈ రాష్ట్రం. ఓకే రైట్ అన్న. మాదిగలకు నిజంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందా? మాదిగలను దూరం పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని అంటే మీరు ఏమంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ మాదిగలను దూరం పెట్టింది అనే దాన్ని నేను ఏకీభవించను. మాదిగలకు ఏమైనా ఒకవేళ మిస్టేక్లు ఏమైనా జరిగి ఉంటే దాన్ని సరి చేసుకుంటది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. వాళ్ళు పై స్థాయిలో డిసిషన్లు తీసుకుంటారు. మాదిగలకు న్యాయం చేసే పని చేస్తారనే విశ్వాసం, నమ్మకం నాకున్నది. ఈరోజు కృష్ణన్న గారు లేవనెత్తినటువంటి విషయాలు కానీ, బయట జరుగుతున్నటువంటి చర్చ కానీ, ఒకవేళ మాదిగలకు ఎన్నైనా జరిగినట్టుగా అనిపిస్తే దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ఎట్లా న్యాయం చేయాలి అనే కాడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు మాలాంటి మేము మాదిగ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి గొంతులమే కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన గొంతుగా ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి వాళ్ళు మేమంతా ఉన్నాం. పార్టీకి సపోర్ట్ గా ఉన్నాం, పార్టీ మాకు సపోర్ట్ గా ఉన్నది. అందువల్ల ఖచ్చితంగా మేము పార్టీని నిలబెట్టుకోవడం కోసం పనిచేస్తాం. మా వర్గాలకు ప్రాతినిధ్యం వచ్చే విధంగా, మా వర్గాలకు న్యాయం జరిగేదానికోసం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ ఆ చర్చలు జరుగుతున్నాయి. అందువల్ల మేము ఎక్కడ కూడా తగ్గేదే లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాదిగలకు న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం, నమ్మకం నాకున్నది. మీకున్నది. కానీ మందకృష్ణ మాదిగ గారు ఓటేస్తే, మాదిగలందరూ ఓటు వేయాలనుకుంటే కేవలం బీజేపీకి మాత్రమే వేయండి, ఎట్టి పరిస్థితుల్లో ఇతర పార్టీలకు వేయకండి అని మందకృష్ణ మాదిగ గారు చెప్తా ఉన్నారు. అంటే కృష్ణన్నకు ఒక ఎజెండా ఉంది, కృష్ణ మాదిగ గారికి ఒక ఎజెండా ఉంది. అంటే సెల్ఫ్ కోసమే వినండి. కృష్ణ మాదిగ ఎజెండా కృష్ణ మాదిగకు ఉన్నది. కృష్ణన్నను మేము ఇది ఏంది అదేంది అని చెప్పి మేము కృష్ణ మాదిగ గురించి మేము కామెంట్ చేయం. కృష్ణన్నను మేము మాట్లాడం. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు న్యాయం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో న్యాయం జరుగుద్ది అనే కాడ మాత్రం మేము ఆ మాట చెప్పగలుగుతాం. మాదిగలందరూ విచ్ఛిన్నం అవుతా ఉన్నారు, రాజకీయ పార్టీలో మాదిగలను వాడుకుంటుంది. ఎవరంటారు? నేనే అంటున్నాను. మాదిగలందరూ విచ్ఛిన్నం అవుతా ఉన్నారు, రాజకీయ పార్టీలన్నీ మాదిగలను ముమ్మాటికి వాడుకుంటున్నాయి. మీరు బాగా గుర్తు పెట్టుకోండి, ఈ దేశంలో పార్టీలు పుట్టిన కాంచి మాదిగలందరూ ఒక పార్టీలో ఏ పార్టీలో లేరు. ఎన్నడొస్తారు? అసలు రారు. ఎందుకు వస్తారు? ఎందుకు రావాలి? ఇప్పుడు అంటే అగ్రకులాలందరూ ఒక పార్టీలో ఉన్నారా? అగ్రకులాలన్నీ ఒక పార్టీలో ఉన్నాయా? కానీ ఒక పార్టీలో లేకున్నా కూడా అగ్రకులాలే వెళ్తున్నాయి కదా పార్టీలన్నీ కూడా. ఎన్నటి చైతన్యం అవుతారు ఇంకా? అవుతాయి. దానికి సమయం ఉంటది, టైం వస్తుంది. ఎన్నుకో ముందో ఎన్నుకో కోఆర్డినేషన్ జరుగుద్ది. ఇప్పుడు అందరం ఒకేసారి ఎమ్మెల్యేలు అయిపోలేం, అందరం ఎంపీలు అయిపోలేం, అందరం బిజినెస్ మ్యాన్లమే కాలేం, అందరం ఆఫీసర్లమే కాలేం. ఎవరు ఎంచుకున్న దారిలో వాళ్ళు వాళ్ళ ప్రతిభ కనబరుస్తూ వాళ్ళ టాలెంట్ ద్వారా బయటకు వచ్చేటువంటి పరిస్థితి జరుగుతుంటాయి. డెవలప్ అవుతారు, బయటకు వస్తారు. వాళ్ళు ఎంపీలు అవుతారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళు ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్లు అవుతారు. ఒక చిన్న జాబే చేస్తుండొచ్చు, ఒక పెద్ద జాబే చేస్తుండొచ్చు. ఏదో దారిలో ఇప్పుడు ఒక 50 ఏళ్ల క్రితంకు ఇవాళ నిన్ను నన్ను చూసుకుంటే ఎలా ఉన్నాయి మన జాతులు అనే కాడ ఏం మాట్లాడతాం మనం? మన తాతో తండ్రో ఈ హైదరాబాద్కి వచ్చి ఇంటర్వ్యూ చేసి కూర్చోబెట్టి ఏం సంగతి అని అడిగిండా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ చైతన్యం మనకు? ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన దారి. మనం ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నామో, ఏ పొలిటికల్ ప్లాట్ఫామో, ఉద్యమ ప్లాట్ఫామో ఏదైతే ఉన్నామో వాళ్ళు నేర్పిన తెలివి.
రైట్. బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా చూపించిన దారిలో ఉన్నాం కాబట్టి ఇలా ఈ స్థితిలో ఉన్నారు. బహుజనులంతా కావచ్చు, మాలమాధవులు కావచ్చు, లేకపోతే ఇతర నిమ్న కులాలు కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు. బట్ అంబేద్కర్ ఆశయాలను కంటే కూడా అంబేద్కర్ ను వ్యక్తి పూజ చేస్తూ అంబేద్కర్ ను ఆశయాలను కాల రాస్తా ఉన్నారు అని అంటే ఏమంటారు? అంబేద్కర్ ను కాలు రాస్తున్నారు, ఆశయాలను కాలు రాస్తున్నారు. అవును. సరే, అది ఎవరు రాస్తున్నారు ఏందో దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకునేది రాజ్యాధికారము, రాజకీయ తాళం చెయ్యి అనేది నీ చేతిలో ఉండాలి అని బాబాసాహెబ్ కోరుకున్నాడు. ఆ రాజకీయ తాళం చెయ్యి కోసమే ఆ తాపత్రం అంతా. ఆ రాజకీయ తాళం చెయ్యి ఉండాలంటే ఏదో రాజకీయ పార్టీలో ఉండాలి కదా. నువ్వు ఏ రాజకీయ పార్టీ లేకుండా బయట ఉండి మాట్లాడితే ఈ గ్రౌండ్ లోకి నువ్వే నడుస్తావు. నువ్వు ఈ గ్రౌండ్ లో ఉంటే నీ జాతులకు, నీ వర్గాలకు, లేనోనికి సాయం చేయగలుగుతావు, వానికి దారి చూపగలుగుతావు. ఈ గ్రౌండ్ లో లేకుండా బయట ఉంటే నువ్వు ఏమి చేయలేవు. అందువల్ల నా ఒపీనియన్ ఏంటి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న విధానం ఈ దేశంలో పేదరికం లేకుండా ఉండడం. ఈ దేశంలో భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తే పేదరికం అనేది పోతుంది. 50% అమలు చేసినా పేదరికం పోతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ నీ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం సజీవంగా బతకాలన్నా, అమల్లో ఉండాలన్నా, అమలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది భారత రాజ్యాంగాన్ని. నీకు మతతత్వంతో, కులతత్వంతో వచ్చేటువంటి పార్టీలు ఇప్పటికీ అనేక ఆర్టికల్ను, అనేక చట్టాలను తొలగించడం జరిగింది. రాజ్యాంగం నుంచి అనేక చట్టాలను తొలగించడం జరిగింది. రాను రాను ఉన్న రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తాం. బీజేపీ రిజర్వేషన్ డైరెక్ట్ అంటున్నాను. అందువల్ల వీళ్ళు రాజకీయాలు చేసేవాడికి దేవుడితో ఏం సంబంధం?